హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన ప్రాజెక్టుగా ఉన్న మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రస్తుతం చర్చలో ఉంది. నగర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టులో కొన్ని మార్గాల్లో పనులు నెమ్మదిగా సాగుతుండటంతో ఆలస్యానికి కారణం ఏమిటి అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముందుగా ప్రధాన కారణం భూసేకరణ సమస్యలు. మెట్రో లైన్లు విస్తరించాల్సిన ప్రాంతాల్లో కొన్ని ప్రైవేటు భూములు, వాణిజ్య స్థలాలు, అలాగే నివాస ప్రాంతాలు ఉండటం వల్ల భూసేకరణ ప్రక్రియ క్లిష్టంగా మారింది. భూమి విలువలు ఎక్కువగా ఉండడం వల్ల పరిహారం చర్చలు కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. ఇంకొక ముఖ్యమైన కారణం అనుమతుల ప్రక్రియలు మరియు క్లియరెన్స్లు. రైల్వే క్రాసింగ్లు, హైవే జంక్షన్లు, పర్యావరణ అనుమతులు వంటి వివిధ విభాగాల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉండడం వల్ల పనుల్లో ఆలస్యం జరుగుతోంది. తదుపరి అంశం టెక్నికల్ డిజైన్ మార్పులు. కొన్ని రూట్లలో ప్రయాణికుల సౌకర్యం మరియు భవిష్యత్ ట్రాఫిక్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని డిజైన్లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మార్పులు ప్రాజెక్టును మరింత మెరుగ్గా చేస్తాయి, కానీ టైమ్ లైన్ను ప్రభావితం చేస్తాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సవాళ్లు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ యుటిలిటీ లైన్లు, వాటర్ పైపులు, ఎలక్ట్రిక్ కేబుల్స్ వంటి వాటిని షిఫ్ట్ చేయాల్సి రావడం వల్ల కూడా పనులు నెమ్మదింపజేస్తోంది. ప్రభుత్వ అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఈ సమస్యలను దశలవారీగా పరిష్కరించి పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని కీలక భాగాల్లో టెండర్లు పూర్తయితే నిర్మాణ పనులు మళ్లీ వేగవంతం అవుతాయని ఆశిస్తున్నారు. మెట్రో ఫేజ్ 2 పూర్తయితే హైదరాబాద్ నగర ట్రాఫిక్లో పెద్ద మార్పు వస్తుంది. ముఖ్యంగా వెస్టర్న్ కారిడార్, సౌత్ వెస్టర్న్ ప్రాంతాల్లో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. రోజువారీ ప్రయాణికులకు ఇది పెద్ద ఉపశమనం అవుతుంది. మొత్తం మీద ప్రస్తుతం ఆలస్యాలు ఉన్నప్పటికీ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ నగర భవిష్యత్ అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.